పక్కన పెడితే ప్రయత్నం చాలా ముఖ్యం. ఒకటో అరో ఎవరో చెప్పారని చేయటం వేరు, ప్రతి స్టెప్పు పర్ఫెక్ట్గా వేయటం వేరు. ఈ విషయంలో రష్మికని ఫాలో అవుతున్నారు ఇద్దరు కాంటెంపరీ బ్యూటీస్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ప్లానింగ్ లో నేషనల్ క్రష్ ఫుడ్ స్టెప్స్ లో నడుస్తున్నారు. సినిమా సక్సెస్ ఫ్లాప్ తో నాకు పనేంటి? నాకిచ్చిన పనిని సక్రమంగా చేశానా లేదా, ఇదే నాకు ఇంపార్టెంట్ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు హీరోయిన్ రష్మిక మందన. పర్ఫెక్ట్ గా పనిచేస్తే పక్కవాళ్లు మెచ్చుకోకుండా ఉంటారా? రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలిస్తున్నారు. అలా వచ్చిన ఛాన్సులు సక్సెస్ కావడంతో ఇక తిరిగి చూసుకోవాల్సిన పని ఉండటం లేదు. కరెక్ట్ గా ఈ పద్ధతినే ఫాలో కావాలని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు కీర్తి సురేష్. ఆల్రెడీ ఆమె బాలీవుడ్ లో బేబీ జాన్ లో నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ అయిందా అంటే కాకపోవచ్చు, కానీ డీసెంట్ హిట్ గా రిజిస్టర్ అయింది. అందుకే కీర్తి సురేష్ కోసం మరొక సినిమా ఛాన్స్ వచ్చేసిందట. సౌత్ లో ఆ మధ్య కాస్త గట్టు దాటినట్టు కనిపించినా నార్త్ లో మాత్రం గ్లామర్ విషయంలో కాసంత చూసి చూడనట్టుగానే వ్యవహరించారు కీర్తి సురేష్. అది కూడా ఆమె కెరియర్ కి ప్లస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో త్వరలోనే గుడ్ న్యూస్ వినడానికి రెడీ అవ్వండి అంటోంది కీర్తి టీం. కీర్తి మాత్రమే కాదు, నార్త్ లో సాయి పల్లవికి కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులున్నాయి. ఆల్రెడీ అమీర్ ఖాన్ కొడుకుతో సినిమా చేశారు సాయి పల్లవి. ఇప్పుడు ఉత్తరాది రామాయణంలో ఆమె సీతగా నటిస్తున్నారు. ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ కాకుండానే సెకండ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసిన సౌత్ బ్యూటీగా మంచి పేరే ఉంది సాయి పల్లవికి. ఒకరు ఇద్దరు కాదు, మలయాళంలో సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న ఆర్టిస్టులందరూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. గట్టిగా లెక్క పెట్టుకోండి, వారం రోజుల్లో మీ ముందుంటాం అని ఊరిస్తున్నారు. వారి రాకని ఒకంత స్ట్రాంగ్ గానే చెప్పేసింది లూసిఫర్ సీక్వెల్ ట్రైలర్. ఇంతకీ ట్రైలర్ మీరు చూసారా? ఓసారి చూద్దాం రండి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న లూసిఫర్ సీక్వెల్ ట్రైలర్ రానే వచ్చింది. ప్రతి ఫ్రేమ్ వండర్ఫుల్ గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు చూసిన ప్రతి ఒక్కరూ. మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించిన ప్రతిసారి హైప్ వచ్చింది అన్నది వారి మాట. ఫస్ట్ పార్ట్లో కీ రోల్ ప్లే చేసిన మంజు వారియర్ సెకండ్ పార్ట్లో కూడా స్ట్రాంగ్ గా కనిపించారు. స్టీఫెన్ రోల్లో మోహన్ లాల్ క్యారెక్టర్ మీద మంచి బజ్ తీసుకొచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. ట్రైలర్ ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ పార్ట్ కథకి జాగ్రత్తగా కనెక్ట్ చేశారనే విషయం అర్థమవుతోంది. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కించినట్లుగా విజువల్స్ చెప్పకనే చెప్తున్నాయి. మలయాళంలో ఫస్ట్ ఐమాక్స్ వర్షన్గా రూపొందింది L2 ఎంపురాన్. ఐమాక్స్ మలయాళ సినిమా అనుబంధానికి ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అంటూ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు పృథ్వీరాజ్. ఈ నెల 27న మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది ఈ సినిమా. ఒకవైపు ఆర్టిస్ట్గా బిజీగా ఉంటూ మరోవైపు ఎంపురాన్ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు పృథ్వీరాజ్. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గానూ మరొక రేంజ్కి వెళ్తారన్న మాటలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందనుకున్న టైంలో ఎక్కడో సడన్గా బ్రేక్ పడితే మనసు చివుక్కుమంటుంది. మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాలా అనే నిరుత్సాహం వెంటాడుతుంది. దాన్ని లైట్గా దాటగలిగితే ఇక మనల్ని ఆపేదెవరంటూ దూసుకుపోవచ్చు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు రజనీకాంత్. ఇంతకీ ఏమైందంటారా? చూసేయండి. స్పీడోమీటర్ ఎవరికీ అందనంత స్పీడ్గా తిరుగుతోంది అనుకుంటున్న టైంలో వేటాయన్ రిలీజ్ అయింది రజనీ కెరియర్లో. అనుకున్నంత హిట్ కాలేకపోయింది ఆ సినిమా. 300 కోట్లు పెట్టి సినిమా చేస్తే అంత మొత్తంలోనూ వసూళ్లు రాలేదు. అది కాస్త డిసప్పాయింట్ చేసినా వెంటనే తేరుకున్నారు రజనీకాంత్. కూలీ మూవీతో బిజీ అయిపోయారు. కూలీ ప్రమోషనల్ కాంటెంట్ చూసిన వాళ్లు వింటేజ్ రజనీకాంత్ ఈజ్ బ్యాక్ అనుకుంటున్నారు. ఆల్రెడీ విక్రమ్తో కమల్కి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చేసిన లోకేష్ కనగరాజ్ తలైవర్ కోసం పక్కా ప్రాజెక్టే రెడీ చేశారు అన్న మాటలు వినిపించాయి. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి స్క్రిప్ట్ ని మరింత షార్ప్ చేస్తున్నారు లోకేష్. కూలీ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళికి తలైవర్ గిఫ్ట్ ప్యాక్ రెడీ చేస్తున్నారు అనే మాటలు ఆల్రెడీ కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆ పనులు చేస్తూనే ఇప్పుడు జైలర్ సీక్వెల్లో నటిస్తున్నారు రజనీకాంత్. తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్, తనదైన స్టైల్లో భలే చేశారు రజనీకాంత్ అంటూ అన్ని ఇండస్ట్రీల వారు తల తిప్పి చూసేలాగా మెప్పించింది జైలర్ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకి పర్ఫెక్ట్ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు నెల్సన్. ఫస్ట్ పార్ట్తో పోల్చితే సెకండ్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని నెల్సన్ చెప్తున్న మాట. రణ్వీర్ సింగ్ రెమ్యూనరేషన్ ఎంత? ఆయన సినిమాల బడ్జెట్ ఎంత? మార్కెట్ వాల్యూ ఎంత? బిజినెస్ ఎంత? ఎంత ఎంత ఎంత? ఇప్పుడు ఇదే డిస్కషన్ జోరుగా సాగుతోంది నార్త్ ఇండస్ట్రీలో. ఒకటో రెండో అయితే పర్లేదు, కానీ పదే ప్రాజెక్టులు ఆగిపోతుంటే అందరూ ఈ విషయాల గురించి డిస్కషన్ షురూ చేశారు. రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అపరిచితుడు స్పాట్ పడగానే విషయం ఏంటో అర్థమైపోయే ఉంటుందిగా. ఎస్, శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు రీమేక్ లో రణ్వీర్ సింగ్ నటిస్తారని ఆ మధ్య వార్తలు తెగ గుప్పమన్నాయి.
కానీ ఇప్పటికైతే ఆ ప్రాజెక్టు ముందడుగు ప్రశ్నార్థకంగానే మారింది. కరణ్ జోహర్తో రణ్వీర్ చేస్తారన్న తఖ్త్ కూడా మూలన పడింది. అటు బైజూ బవ్రాలోనూ రణ్వీర్ నటిస్తారనే టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో రణ్వీర్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది కూడా చడీ చప్పుడు చేయటం లేదిప్పుడు. డాన్ 3 గురించి అందరూ గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు అంతకన్నా గట్టిగా వైరల్ అయింది రణ్వీర్ పేరు. డాన్ 3 లాంటి సబ్జెక్ట్ అతన్ని వెతుక్కుంటూ రావటం అదృష్టం అని అనుకున్నారంతా. కానీ అవన్నీ మాటల వరకే ఆగిపోయాయి. ఎక్కడిదాకో ఎందుకు, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రణ్వీర్తో సినిమా చేస్తారనే టాక్ ఆ మధ్య స్పీడ్గా స్ప్రెడ్ అయింది. కారణాలు బయటికి రాలేదు గానీ ఆ ప్రాజెక్టు లేదన్న మాట మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. రణ్వీర్ యాటిట్యూడ్, రెమ్యూనరేషన్, బడ్జెట్, బిజినెస్ ఇవన్నీ ఈ ప్రాజెక్టులు షెల్ఫ్ కావడానికి రీజన్ అంటున్నారు నార్త్ క్రిటిక్స్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.